వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా ఫ్యాన్స్ అలానే అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతున్న నేపథ్యంలో పుష్ప 2 రీ రిలీజ్ జనవరి 11న జరగబోతున్నట్లు కూడా ప్రచారం కొనసాగింది. పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మరొకసారి పుష్ప 2 20 మినిట్స్ యాడ్ ఆన్ తో జనవరి 17న రీ రిలీజ్ అవుతున్నట్లు కూడా మరొక పోస్టర్ ని మూవీ టీమ్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మెగా అల్లు ఫ్యాన్స్ వార్ నేపథ్యంలోనే ఈ రీ రిలీజ్ మరి వాయిదా పడిందా అనే అంశాలపై కూడా ఎంతో మందికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీపాల్, అయితే ముందంతా కూడా మనం చూసుకున్నట్లయితే 11th కి సినిమా రీ రిలీజ్ అవబోతున్నట్లు కూడా ప్రచారం కొనసాగింది. పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మరొకసారి సినిమా వాయిదా పడి 17వ తారీఖున రిలీజ్ అవబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎందువల్ల వాయిదా వేశారు? అంటే పుష్ప 2 సినిమాకి అయితే క్రేజ్ వల్ల, ఎందుకంటే ఫ్రాంచైజ్ కావచ్చు సినిమా, ఎందుకంటే క్రేజ్ ఉండడం వల్ల అటు నార్త్ లో ఇటు సౌత్ లో కూడా బాగా కలెక్షన్స్ అయితే 2000 కోట్లకు చేరువలో అయితే కలెక్షన్స్ అయితే రాబట్టిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఎందుకంటే గేమ్ చేంజర్ రిలీజ్ టైంలోనే వాళ్ళు, ఎందుకంటే సినిమా టీం కూడా అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా, ఎందుకంటే ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఎందుకంటే మేము రిలీజ్ చేస్తున్నాం, 20 నిమిషాలు కొత్తగా కంటెంట్ యాడ్ చేసేసి అని చెప్పేసి. దీంతో మెగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్ననైతే ఖచ్చితంగా ఇది కావాలని గేమ్ చేంజర్ కోసమే చేస్తున్నారని ఒక ఆలోచనతో, ఎందుకంటే మీరు ఇలాగే ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మెగా వేరు, అల్లు అర్జున్ అల్లు ఆర్మీ వేరు అని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవడం వల్ల కూడా, ఎందుకంటే అయితే పుష్ప రీలోడెడ్ వర్షన్ అని చెప్పేసి కూడా వాళ్ళు జనవరి 17న రిలీజ్ చేద్దామని చెప్పేసి ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు. ఈ పండుగ ఎందుకంటే ముందు కలెక్షన్స్ ఖచ్చితంగా ఈ పండగకి కూడా మళ్ళీ మేము పుష్పాన్ని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా అటే వెళ్తారు, ఎందుకంటే మళ్ళీ కలెక్షన్స్ మీద ప్రభావం పడే ఆలోచన ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కలెక్షన్స్ బాగా వసూలు చేశాయి కాబట్టి పుష్పకు ఆ ప్రాబ్లం లేదు. ఇటు గేమ్ చేంజర్ కావచ్చు, ఇటు డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాయి. ఈ 3 సినిమాలకి కలెక్షన్స్ పరంగా ఎందుకంటే ఖచ్చితంగా డబ్బులు అవసరం ఈ సినిమాలకి, ఎందుకంటే భారీ బడ్జెట్ గేమ్ చేంజర్ కి అయితే ఖచ్చితంగా 100% అవసరం ఆ సినిమాకి. ఖచ్చితంగా వాటి మీద ప్రభావం పడుతుంది. అదే ఉద్దేశంతోనే వీళ్ళు రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆగ్రహం వల్ల మరింత దూరం అయ్యే మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా మరింత దూరం అవుతారు అల్లు అర్జున్ అని చెప్పి ఒక ఆలోచనతో ఖచ్చితంగా, ఎందుకంటే పుష్ప సినిమా ఇంకా ఆపుదామని చెప్పేసి అయితే టీం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పుష్ప టీం అయితే ఖచ్చితంగా, అది మైత్రి టీం ఖచ్చితంగా వీళ్ళకు వద్దు అనుకుని 17వ తారీఖు రిలీజ్ చేద్దాము అని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఇంకా సోషల్ మీడియాలో కూడా జనవరి ఈ 12వ తారీఖు కూడా ఓటీటీలో వస్తుందని చెప్పేసి కూడా ఒక నడుస్తుంది మామూలుగా చర్చలు. అయితే అది ఎంతవరకు అనేది 12వ తారీఖు వరకు వేచి చూడాల్సిందని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీస్ అయితే ఖచ్చితంగా వెనక్కి తగ్గి ఇప్పుడైతే 17వ తారీఖు అయితే అనౌన్స్ చేసింది వినయన. అయితే శ్రీపాల్, నిర్మాతలు ఇద్దరు కూడా మాట్లాడుకునే సినిమాని మళ్ళా రీలోడెడ్ అనే సినిమాని కూడా, అంటే సినిమాని 17న వాయిదా పడిందా? అంటే ఆ ఉద్దేశంతోనే 17కి వాయిదా వేశారా నిర్మాతలు ఇద్దరు కూడా మాట్లాడుకొని? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటు చిరంజీవి గారు కావచ్చు, చిరంజీవి గారు రామ్ చరణ్ గారు కావచ్చు, కావాలంటే వీళ్ళు చేస్తున్నారన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ వాళ్ళ పబ్లిక్ లోకి ఒక అపవాదలాగా ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, వీళ్ళు రివర్స్ గా ఆలోచిస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవడం వల్ల ఫ్యాన్స్ లో మరో విభేదం ఎందుకు తలెత్తడం అని చెప్పేసి ఖచ్చితంగా దిల్ రాజు గారు వాళ్ళు మైత్రి వాళ్ళు మాట్లాడుకొని దీన్ని ఒక 4 రోజులు పోస్ట్ పోన్ చేసినా కానీ పెద్ద ప్రభావం ఏమి ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఇది నార్త్ కోసం రిలీజ్ చేస్తామని చెప్పేసి సినిమా టీం కూడా చెప్పారు. ఇది తెలుగు కోసం కాదు, ఓన్లీ నార్త్ కోసం. నార్త్ లో ఇంకొక 50 కోట్లు 100 కోట్లు వస్తుంది ఏమన్న ఆలోచనతో అని చెప్పారు నిన్న. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే ఈ సినిమా మీద ప్రభావం, ఎందుకంటే గేమ్ చేంజర్ మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే ఈ 3 సినిమాలు తెలుగు ఇండస్ట్రీ తరఫున 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత 14th రిలీజ్ అయిన లాస్ట్ సినిమా కావచ్చు, 15th 16th వదిలేస్తే 17th రిలీజ్ చేస్తాం అనేది అయితే ఖచ్చితంగా టీం ఈ రోజు ఒక కులాంకుశంగా ఒక కూల్ వాతావరణంతో డిస్కస్ చేసి అయితే ఖచ్చితంగా 17వ తారీఖు రిలీజ్ చేద్దామని చెప్పి ఆలోచనతో ఉన్నారు. ఈ లోపే ఓటీటీలో రిలీజ్ అయితే కూడా పెద్దగా ప్రభావం లేకపోయినా ఖచ్చితంగా నార్త్ సైడ్ అయితే ఖచ్చితంగా సినిమా చూస్తారన్న ఆలోచనతోనైతే సినిమా టీం ఉంది ఇదేనా. అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ లో గత కొంతకాలంగా కూడా ఈ వార్ అనేది నడుస్తుంది. కానీ గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ఆ పోస్టర్స్ లో ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫ్లాప్, ఏది బెస్ట్ సినిమా అని కూడా ఒక పోస్టర్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి ఇంకా అగ్గికి ఆజ్యం పోసినట్టు కూడా వారు మారుతున్నారనే నేపథ్యంలోనే సినిమాని వాయిదా వేశారా? ఖచ్చితంగా, ఎందుకంటే అగ్గికి ఆజ్యం వస్తున్నట్టే ఫ్యాన్స్ లో విభేదాలు తలెత్తకుండా, ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అని వేరు గతంలో లేకపోయేది. ఇప్పుడు గతంలో ఒక ఎలక్షన్ తర్వాత నుంచే ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ అని ప్లస్ ఈ మెగా ఫ్యాన్స్ అయితే డివైడ్ అయ్యిందని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ డివైడ్ అయింది ఎందుకని చెప్పేసి కలిపే ప్రయత్నంతో గేమ్ చేంజర్ ని హిట్ చేయాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి అని చెప్పేసి దాని ద్వారా కూడా మార్పు వస్తుంది. ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అయితే ఆంధ్రాలో
ఖచ్చితంగా నైట్ 1 గంట నుంచి అంటే 1 o'clock నుంచే షోలు అవుతున్నాయి. తెలంగాణలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే మార్నింగ్ షోస్ పడతాయనే ఎక్స్ట్రా 5వ షో పడతాయన్న ఆలోచనతో ఉన్నారు. ఈ కలెక్షన్ మీద ప్రభావం పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మెగా వాళ్ళైతే సపోర్ట్ ఉండాలి. అల్లు ఆర్మీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ సినిమాకు నిలబెట్టాలి. వీళ్ళు కలిసిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఎంతవరకు ప్యాచ్ అవుతుందని చెప్పి వేచి చూడాలి. ఈ నిర్ణయాలు ఇంత గందరగోళాల మధ్యలో ఇప్పుడు ఈ సినిమాకి 17-20 నిమిషాలు యాడ్ చేయడం ఎందుకని చెప్పేసి ఖచ్చితంగా 17వ తారీఖు రిలీజ్ చేద్దామని చెప్పేసి ఖచ్చితంగా టీం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇలా కలిసిగా వెళ్తే ఖచ్చితంగా బాగుంటుందని ఇండస్ట్రీ టాలీవుడ్ అని చెప్పేసి కూడా ఖచ్చితంగా కొనియాడారు. ఇప్పుడు బట్టి ఎందుకంటే వీళ్ళు కొద్దిగా తగ్గి 17వ తారీఖు చేయడం అనేది హర్షించదగ్గ విషయం. ఇదేనా శ్రీపాల్, మరి చిరంజీవి కూడా టాలెంట్ కాదు క్యారెక్టర్ ముఖ్యమంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా, బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇవన్నీ బన్నీని ఉద్దేశించే అనుకుంటూ కూడా వాళ్ళు ట్రోల్స్ చేశారు. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా ఆ రోజు జరిగిన ఈవెంట్ లో, ఒక ప్రైవేట్ ఈవెంట్ లో అతను చిన్నప్పటి నుండి ఎలా కష్టపడ్డాడు, ఎలా చేశాడు అనేది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పాడు. అది ఎవరిని ఆపాదించినట్టు కాదు. ఆయన మాట్లాడిన తర్వాత, ఎందుకంటే బన్నీని అలా అన్నారు, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్లు, జరిగిన పరిణామాలన్నీ బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయననే అన్నాడు అనుకొని ఈ ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. కానీ మామూలుగా కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తే మాత్రం ఆయన జరిగిన విషయాన్ని, ఆయన ఎందుకంటే ఆయన డెవలప్ అయిన తీరు, ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరును బట్టి చూస్తే ఖచ్చితంగా అది ఎవరిని అన్నది కాదు, ఆయన్నే ఉదాహరించుకొని చెప్పినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. పుష్ప 2 రీలోడెడ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితం కూడా వచ్చిన పోస్టర్ లో చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ కాబోతుంది సంక్రాంతి కానుకగా. అయితే దీనికి దీటుగానే పుష్ప టీం కూడా జనవరి 11న పుష్ప 2 20 minutes యాడంతో రిలీజ్ కాబోతున్నట్లు కూడా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. అయితే నిన్న మొన్నటి నుంచి కూడా, గత 2 రోజుల నుంచి కూడా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో పోస్టర్స్ కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫట్, ఏ సినిమా బెస్ట్ సినిమా, అల్లు అర్జున్ సినిమాలో ఏది బెస్ట్ సినిమా, రామ్ చరణ్ సినిమాస్ లో ఏది బెస్ట్ సినిమా అని కూడా కొన్ని పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు పుష్ప 2 రీలోడెడ్ మూవీ కూడా జనవరి 17th కి వాయిదా పడినట్లు తెలుస్తుంది. మరి ఇరువురు నిర్మాతలు కూడా మాట్లాడుకునే ఈ డెసిషన్ కి వచ్చినట్లు కూడా తెలుస్తుంది.